అనంతమైన విశ్వంలో కోట్లాది దేవతలు ఉన్నా భక్తుల హృదయంలో ప్రత్యేక స్థానం పొందిన దేవుడు పరమశివుడు. శివుడు అంటే శాంతి, శక్తి, జ్ఞానం మరియు పరమసత్యం. హిందూ సంప్రదాయంలో ఆయనను మహాదేవుడు, భోలేనాథ్, మహాకాల్, నీలకంఠుడు అని పిలుస్తారు. పురాణాల విశ్వాన్ని నడిపించే మూడు ప్రధాన శక్తులు ఉన్నాయి. వాటిని త్రిమూర్తులు అంటారు. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టిస్తాడు, విష్ణువు దాన్ని కాపాడుతాడు, మరియు శివుడు అవసరమైనప్పుడు సంహారం చేసి ప్రపంచాన్ని సమతుల్యం చేస్తాడు. కాని శివుడు కేవలం సంహార దేవుడు మాత్రమే కాదు, ఆయన భక్తులను ప్రేమించే అత్యంత కరుణామయ దేవుడు. హిమాలయాల మధ్యలో ఉన్న పవిత్రమైన కైలాస పర్వతం ఆయన నివాసం. అక్కడ శివుడు లోతైన ధ్యానంలో ఉంటాడు. ఆయన రూపం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన తలపై అర్ధచంద్రుడు ఉంటుంది. జటాజుటలో పవిత్రమైన గంగానది ప్రవహిస్తుంది. ఆయన మెడలో సర్పం ఉంటుంది. ఆయన గొంతు నీలం రంగులో ఉంటుంది. ఈ నీలి గొంతుకే కారణంగా ఆయనను నీలకంఠ మహాదేవుడు అంటారు. ఇది ఒక గొప్ప కథతో సంబంధం కలిగి ఉంది. ఒకసారి దేవతలు మరియు అసురులు కలిసి సముద్ర మదనం చేశారు. అమృతం పొందటానికి వారు సముద్రాన్ని మదిస్తున్నారు. ఆ సమయంలో సముద్రం నుండి చాలా అద్భుతమైన వస్తువులు బయటకు వచ్చాయి. కాని ఒక్కసారిగా అక్కడి నుండి భయంకరమైన హాలాహల అనే విషం బయటకు వచ్చింది. ఆ విషం అంత ప్రమాదకరంగా ఉండేది. అది ప్రపంచాన్ని పూర్తిగా నాశనం చేసే శక్తి కలిగి ఉంది. దేవతలు, ఋషులు అందరూ భయపడి పరమశివుడి దగ్గరకు వెళ్లి ప్రార్థించారు. ప్రభూ, ఈ ప్రపంచాన్ని కాపాడండి అని వేడుకున్నారు. అప్పుడు శివయ్య ప్రపంచాన్ని కాపాడటానికి ఒక గొప్ప త్యాగం చేశాడు. ఆ హాలాహల విషాన్ని ఆయన తాగేశాడు. అది చాలా ప్రమాదకరమైన విషమైనప్పటికీ శివుడు దాన్ని తన గొంతులోనే నిలిపాడు. పార్వతీదేవి వెంటనే ఆయన గొంతును పట్టుకుంది. అందువల్ల ఆ విషం ఆయన శరీరంలోకి వెళ్లకుండా ఆగిపోయింది. ఆ రోజు నుండి శివుడి గొంతు నీలం రంగులో మారింది. అందుకే ఆయనను నీలకంఠ మహాదేవుడు అని పిలుస్తారు. శివుడి చేతిలో ఉన్న త్రిశూలం చాలా గొప్ప అర్థాన్ని సూచిస్తుంది. అది సృష్టి, స్థితి, లయం అనే మూడు శక్తులను సూచిస్తుంది. ఆయన చేతిలో ఉండే డమరు విశ్వంలో ఉన్న శబ్దం మరియు సృష్టి ప్రారంభాన్ని సూచిస్తుంది. శివుడు కోపంగా ఉన్నప్పుడు ఆయన రుద్ర రూపంలో ఉంటాడు. ఆ సమయంలో ఆయన చేసే నృత్యాన్ని తాండవం అంటారు. తాండవ నృత్యం ద్వారా శివుడు విశ్వంలోని శక్తిని చూపిస్తాడు. కాని అదే శివుడు భక్తులను ప్రేమతో కాపాడే భోలేనాథ్ కూడా. భక్తితో ఒకసారి ఓం నమఃశివాయ అని పిలిస్తే శివయ్య వెంటనే అతని ప్రార్థన వింటాడు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ పవిత్ర మంత్రాన్ని జపిస్తారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ్. శివయ్య ఆశీర్వాదం ఉంటే ఏ కష్టమైనా చిన్నదిగా మారుతుంది. అందుకే భక్తులు ఎప్పుడూ ఇలా అంటారు, శివుణ్ణి నమ్మినవాడికి భయం ఉండదు. కాని శివుడు కేవలం సంహార దేవుడు మాత్రమే కాదు, ఆయన భక్తులను ప్రేమించే అత్యంత కరుణామయ దేవుడు. హిమాలయాల మధ్యలో ఉన్న పవిత్రమైన కైలాస పర్వతం ఆయన నివాసం. అక్కడ శివుడు లోతైన ధ్యానంలో ఉంటాడు. ఆయన రూపం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన తలపై అర్ధచంద్రుడు ఉంటుంది. జటాజుటలో పవిత్రమైన గంగానది ప్రవహిస్తుంది. ఆయన మెడలో సర్పం ఉంటుంది. ఆయన గొంతు నీలం రంగులో ఉంటుంది. ఈ నీలి గొంతుకే కారణంగా ఆయనను నీలకంఠ మహాదేవుడు అంటారు. ఇది ఒక గొప్ప కథతో సంబంధం కలిగి ఉంది. ఒకసారి దేవతలు మరియు అసురులు కలిసి సముద్ర మదనం చేశారు. అమృతం పొందటానికి వారు సముద్రాన్ని మదిస్తున్నారు. ఆ సమయంలో సముద్రం నుండి చాలా అద్భుతమైన వస్తువులు బయటకు వచ్చాయి. కాని ఒక్కసారిగా అక్కడి నుండి భయంకరమైన హాలాహల అనే విషం బయటకు వచ్చింది. ఆ విషం అంత ప్రమాదకరంగా ఉండేది. అది ప్రపంచాన్ని పూర్తిగా నాశనం చేసే శక్తి కలిగి ఉంది. దేవతలు, ఋషులు అందరూ భయపడి పరమశివుడి దగ్గరకు వెళ్లి ప్రార్థించారు. ప్రభూ, ఈ ప్రపంచాన్ని కాపాడండి అని వేడుకున్నారు. అప్పుడు శివయ్య ప్రపంచాన్ని కాపాడటానికి ఒక గొప్ప త్యాగం చేశాడు. ఆ హాలాహల విషాన్ని ఆయన తాగేశాడు. అది చాలా ప్రమాదకరమైన విషమైనప్పటికీ శివుడు దాన్ని తన గొంతులోనే నిలిపాడు. కాని అదే శివుడు భక్తులను ప్రేమతో కాపాడే భోలేనాథ్ కూడా. భక్తితో ఒకసారి ఓం నమఃశివాయ అని పిలిస్తే శివయ్య వెంటనే అతని ప్రార్థన వింటాడు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ పవిత్ర మంత్రాన్ని జపిస్తారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ్.
శివయ్య ఆశీర్వాదం ఉంటే ఏ కష్టమైనా చిన్నదిగా మారుతుంది. అందుకే భక్తులు ఎప్పుడూ ఇలా అంటారు, శివుణ్ణి నమ్మినవాడికి భయం ఉండదు.